వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొట్టమొదటి అంశం ఏం తీసుకుందంటే ఫోన్ ట్యాపింగ్. సో ఫోన్ ట్యాపింగ్ వల్ల ఇటు రేవంత్ రెడ్డి ఆ టైంలో ఎలక్షన్ సమయంలో జరిగినటువంటి సంభాషణలు కావచ్చు, తర్వాత ఇప్పుడున్నటువంటి మంత్రులై అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలై సంభాషణలు కూడా విన్నారు అని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా దాదాపుగా 10 నెలల నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేది నడుస్తూనే ఉంది. అండ్ అరెస్ట్ అయ్యే అవకాశాలు, కేసీఆర్ అరెస్ట్ అవ్వబోతున్నారని చెప్పేసి కూడా దానికి సంబంధించి ప్రచారం ఎక్కువగానే జరిగింది. అయితే ఏకంగా దాని గురించి స్పీడప్ కూడా మొదలుపెట్టారు. మరి దాంట్లో ఉన్నటువంటి కీలక అధికారి ఇప్పుడు అమెరికాలో ఉండడం, తర్వాత అమెరికాలో వారికి గ్రీన్ కార్డ్ రాబోతుందని చెప్పేసి కూడా ప్రచారం జరిగింది. సో గ్రీన్ కార్డ్ వచ్చినా కూడా తనని తెలంగాణకి, ప్రభాకర్ రావుని తెలంగాణకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఎక్కువగానే చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ప్రభాకర్ రావు గనక ఇక్కడికి వస్తే, తెలంగాణకు వస్తే మాత్రం డెఫినెట్గా దీంట్లో ఉన్నటువంటి కీలక నేతలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. అలాగే దాదాపుగా 3 ఎమ్మెల్యేలకు మాత్రం దానికి సంబంధించి నోటీసులు కూడా వెళ్ళాయని చెప్పేసి కూడా టాక్ వస్తుంది. మొదటి నోటీస్ చిరుమూర్తి లింగయ్య గారు, నగరికల్ ఎమ్మెల్యే, తర్వాత కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, తర్వాత దాదాపుగా వీరి ఇద్దరి పేరు, తర్వాత ముగ్గురు ఉన్నారు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. నల్గొండకు సంబంధించిన 3వ ఎమ్మెల్యేకి కూడా దీంట్లో నోటీసులు రావడం అనేది జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఇక్కడ నకరికల్ కావచ్చు, తర్వాత ఇటు కోదాడ కావచ్చు, తర్వాత మరో నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేకి కూడా దీనికి సంబంధించి నోటీసులు వచ్చాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి ఈ కేసుని స్పీడప్ చేయడంలో పోలీస్ శాఖ అప్రమత్తమైందని చెప్పేసి చెప్పుకోవచ్చా. అండ్ రీసెంట్గా పొంగులేటి గారు బాంబులు పెడతాయని చెప్పేసి అన్నారు. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, తర్వాత కీలక నేతలు కూడా, కాంగ్రెస్లో ఉన్నటువంటి కీలక నేతలు కూడా డెఫినెట్గా కేసీఆర్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఏకంగా నోటీసులు రావడం, తర్వాత మునుగోడు ఉప ఎన్నికలు వచ్చిన తరుణంలో అప్పుడు చిరుమూర్తి లింగయ్య ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కీలకంగా ఉన్నారు. సో ఆ విధంగానే బీఆర్ఎస్ పార్టీ గెలవగలిగింది అని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్నారు. మరి చూద్దాం ఈ కేసు ఎంత స్పీడప్ చేస్తారో, మరి నిజంగా దీంట్లో కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నారా అనేది వేచి చూడాల్సిన విషయం. సో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో నిజంగా బీఆర్ఎస్ నేతలు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.